శ్రీమద్భగవద్గీత ఆత్మ సంయమ యోగము నుండి ఒక శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు మనస్సును ఏ విధముగా ఆత్మకు అధీనము చేయవలయునో హితోపదేశము చేయుచున్నారు. యతో యతో నిచరతి మనస్సంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. శ్లోకభావం. అర్జున, మనస్సు చపల స్వభావము కలదియు నిలకడలేనిదియుగా ఉన్నది. అది ఎచటెచట సంచరించునో అచటచట నుండి దానిని మరలించి ఆత్మయందే స్థాపితము చేయవలయును. ఆత్మకధీనముగాను నర్పవలయునని తెలిపినారు. ఇక్కడ మనము ఒక విషయమును విశదముగా పరిశీలింపవచ్చును. మనస్సును ఆత్మయందే నిలిపి ఇతరమగు దేనిని చిందింపరాదని కిందటి శ్లోకమున చెప్పబడినది. ఒకవేళ ఆత్మయందది నిలువక బయటికి పరువెత్తిపోయినచో అప్పుడేమి చేయవలయునని అనుమానమునకు ఈ శ్లోకము సమాధానముగా ఉన్నది. ఏతో యతో నిచరతి మనస్సంచలమస్థిరమా తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. శుభం.